స్వాగతం TDM 24 న్యూస్ కు. దేశం బట్ మనం ఈ రోడ్ నుంచి యూతలకి తీసుకుంటాం. ఈ గోడ నుంచి ఇది ఆ రోజు నుంచే ఉన్నది లేఅవుట్ ఆల్రెడీ అది సర్వే కూడా చేశారు మేడం. అప్పట్లో గూగుల్ సర్వే ఏదో చేశారు, అది ఎవరిది కాదు అని. అది ప్రాబ్లం లేదు, వాళ్ళు కట్టరు, ఫెన్సింగ్ చేస్తారు. కానీ మరి అది ఇస్తే వాళ్ళతో పెట్టిస్తాను నేను కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ తీసుకోవచ్చు. ఒక 8 years నుంచి మేము దాంట్లో అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాం. 1 అవర్లో మొత్తం క్లియర్ అయ్యింది. సమ్మర్ ఉంది కానీ అది సేల్ అవ్వలేదు. సెప్టిక్ ట్యాంక్ ఉంది సేల్ అవ్వలేదు కాదు, అది సెప్టిక్ ట్యాంక్ గురించి ఉన్న ప్లాట్. అంటే వాళ్ళు అది సెప్టిక్ ట్యాంక్ వేసినారు, లేఅవుట్ వాళ్ళు చేసినప్పుడే వాళ్ళు వేసారు. షెడ్ మంచి షెడ్ కాదు, 1,50,000 1,05,000 పెట్టి షెడ్ కట్టి చేశాం. అయితే ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే సార్, చిన్నగా ఎవరైనా లోపలికి జరగకూడదు, మనకు అంత స్థలం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ గోపురం ఉంది చూడండి, ఆ గోపురం బ్యూటిఫుల్గా 3 sides వచ్చేటప్పుడు హైట్ లేపేసి చేసుకుందామని. సెక్యూరిటీ కొద్దిగా ఉమేష్ నాయుడు అండ్ మా కమిటీ మెంబర్స్ అందరూ, ఉమా మహేష్ గారు జనరల్ సెక్రటరీ, అండ్ మా ట్రెజరర్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఠాకూర్ గారు, అండ్ చిరంజీవి గారు, మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కార్తిక్ గారు, శ్రీనివాసు, మేము గోపాల్ రెడ్డి గారు అండ్ రాజు గారు. అయితే ఇక్కడ మా కాలనీలో ఒక సంఘటన జరిగింది, బాధ కలిగించింది మాకు. మేము గత 8 సంవత్సరాల నుంచి ఒక గుడి నిర్మించుకున్నాము. 8 సంవత్సరాల ముందు చాలా సంతోషంగా మా కాలనీ వాళ్ళందరూ కూడా అక్కడ పూజలు పునస్కారాలు చేస్తున్నారు. సడన్ మనీ ఒక వ్యక్తి ఆ గుడిని మాకు తెలియకుండా తీసేసాడు మొత్తం. సో అది మళ్ళీ మేము నిర్మించుకోవాలి అని అనుకుంటున్నాము. ఆయన మీద మాకు ఎలాంటి కంప్లైంట్ లేదు, ఏం లేదు. కాకపోతే కాలనీకి ఒక గుడి కావాలి, మా కాలనీ అంతా ఒక దగ్గర అయ్యి అందరి సమక్షంలో మేము మళ్ళీ ఆ గుడిని నిర్మించుకోవాలని మేము కోరుతున్నాము. ఇలాంటి సంఘటన ఏ కాలనీలో జరగకూడదని అందరి కాలనీ వాళ్ళు ఇది గుర్తించాలి. మేము మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకుంటామని ఆకాంక్షిస్తున్నాం. TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం